ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గాలి, ధూళి, చెడు అని అంటారు. చెడు ప్రయోగాలు ఎవరైనా సరే ఏదైనా చేసి ఉంటే చాలామంది కూడా సైకలాజికల్గా కూడా అనిపిస్తుంటుంది, ఏదో సంథింగ్ మా ఇంట్లో నెగటివ్ అనేది అనిపిస్తున్నదమ్మా, ఎప్పుడు నిద్రావస్థతగా ఉంటుంది, ఇల్లు ఆవలింతలు వస్తుంటాయి, త్వరగా నిద్ర లేవరు, లేజీగా ఉంటుంది, హుషారుతనం ఉండట్లేదు అని అంటే దానికి గల ప్రధాన కారణము నరదృష్టి, నరఘోష, ఏడుపు, గాలి, ధూళి ఏదైనా ఉండొచ్చు కదా అన్న ఒక నెగటివ్ అని అంటారు. ఆ నెగటివ్ అనేది పూర్తిగా తొలగిపోవాలి అని అంటే యథార్థంగా చాలా సింపుల్ ప్రక్రియ తెలియచేయాల్సింది. జిల్లేడు చెట్టు అనేటువంటిది సహజంగా అక్కడ ఇక్కడ మొలుస్తూనే ఉంటాయి ఖాళీ ప్రదేశాల్లో. అలా ఒక జిల్లేడు చెట్టుకి మొదట్లో కాస్త నీళ్లు పోయండి. నీళ్లు పోసి చెట్టుకి జిల్లేడు పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులు కొయ్యండి. ముందుగా మీరు చేయాల్సింది జిల్లేడు చెట్టు మొదట్లో కొంచెం నీళ్లు పోయండి. ఆ తర్వాత జిల్లేడు పువ్వుల్ని కోసుకురండి. కోసుకొచ్చి ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. అది ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకెళ్ళినా అత్యద్భుతం. లేదమ్మా మా ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంది అని అంటారా, ఆంజనేయ స్వామి వారికి చక్కగా హనుమాన్ చాలీసా చదువుతూ ఆ తెల్ల జిల్లేడు పువ్వులని, ఆ జిల్లేడు పువ్వులు సరే ఏదైనా జిల్లేడు పువ్వుల్ని చక్కగా స్వామివారికి సమర్పించండి. అలా చేశారంటే గాలి, ధూళి, నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. యథార్థంగా తెలియచేస్తున్నా, నెగటివ్ మొత్తం కూడా పోవాలి అంటే జిల్లేడు పువ్వులు ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. ఇలా చేశారు అనంటే మాత్రం నెగటివ్ మొత్తం పూర్తిగా నిర్మూలన కాబడుతుంది. అందుకని వీలైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతిరోజు చేయండి, లేదా కనీసం 11 శనివారాలైనా సరే చేయండి. 11 శనివారాల పాటు కనుక ఆచరిస్తే చాలా చాలా మంచిది. శనివారం గుర్తుపెట్టుకోండి, 11 శనివారాలు చేస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదువుతూ ఆ పువ్వుల్ని సమర్పించండి చాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.